పెద్దపల్లి జిల్లా గోదావరికని హోల్సేల్ కూరగాయల మార్కెట్లో హమాలీలు నిత్యం తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గోదావరికనిలో మీడియాతో మాట్లాడిన బాధిత రైతులు హమాలీలకు ఎప్పటికప్పుడు కూలీ ధరలు చెల్లిస్తున్నప్పటికీ వారు దౌర్జన్యంగా కిలోల కొద్ది కూరగాయలు అక్రమంగా తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి తోడు సమయానికి వాహనాల నుంచి సరుకును కిందకు దించకుండా జాప్యం చేస్తున్నారని, దీనివల్ల మార్కెట్లో సరుకును సరైన సమయానికి తగిన ధరకు అమ్ముకోలేక తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు వాపోయారు. ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి గోదావరికని మార్కెట్లో హమాలీల వేధింపులను అరికట్టాలని, తమకు తగిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా రైతులు డిమాండ్ చేశారు. మన శుక్లంపల్లి నుంచి పండిస్తున్నా, పెద్దపల్లి నుంచి సుల్తానాబాద్ మండలం నుంచి శుక్లంపల్లి నుంచి పండిస్తున్నా. గోదావరికని హమాలీలు దౌర్జన్యం చేస్తున్నారు, మా మీద అన్యాయంగా తీసుకుంటున్నారు. మా దగ్గరికి వెళ్ళి దించడానికి రమ్మంటే టైంకు రావట్లేదు, వెయిటింగ్ పెడుతురు, సీరియల్ ఉన్నాయి అది ఇదని చెప్పడం. మేము బాక్సులలో తెస్తే, బీరకాయల బాక్సులలో తెస్తే ఒక్కొక్క దాంట్లోకి వెళ్ళి 2-3 కాయలు తీస్తారు. అట్లా మేము జోక్కొని వస్తే మాకు 15 కిలోల బాక్స్ ఉండేది 14 కిలోలు అవుతుంది. ఒక్కొక్క బాక్స్లోకి వెళ్ళి కిలో వెళ్ళిపోతుంది, కిలో కటింగ్ అవుతుంది. ఒక్కొక్క కిలోకి వచ్చేసి ఇప్పుడు ఈ రోజు రేటు 50 రూపాయలు అవుతుంది. 50 రూపాయలు కాస్త 10 బాక్సులు తెస్తే 10 కిలోలు కట్ అవుతున్నాయి మా దగ్గరికి వెళ్ళి. అలా మా దాంట్లోకి వెళ్ళి దౌర్జన్యంగా తీసుకుంటున్నారు. అది గోదావరికానికి వస్తుంటా కూరగాయలు పట్టుకొచ్చినప్పుడు మొత్తం రైతులు ఇప్పుడు 14 కిలోల 1600 పెట్టుకొస్తే అందులోకి వెళ్ళి 2 కాయలు తీసిన వాళ్ళే కిలో తరుగు అవ్వడం, ఆ తరుగు మళ్ళీ అట్లనే జరగడం, ఏది పట్టుకొచ్చాం దించపోవడం, మళ్ళా రమ్మంటే సీరియల్ అనడం, పోయి కూర్చోవడం, మొత్తానికి 1 కిలో తీసిందంటే అందులోకి వెళ్ళి 2 కిలోలు పోవడం, మొత్తం షార్ట్ అవ్వడం, దానివల్ల చాలా ప్రాబ్లం పడుతున్నాం.